ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే మీ యొక్క మొబైల్లో ఛార్జింగ్ అనేది చాలా అంటే చాలా స్లోగా ఎక్కుతుందా, లైక్ దిస్ మీరు ఇప్పుడు ఛార్జ్ పెట్టారనుకోండి మీకు 3 to 4 hours టైం అయితే పడుతుందా. అలా కాకుండా ఈ వీడియోలో మీకు కొన్ని హిడెన్ ఫీచర్స్ని పరిచయం అనేది చేస్తాను. మన యొక్క మొబైల్లోనే ఇన్బిల్ట్గా ఇప్పుడు కొత్తగా రావడం జరిగాయి, కొత్త మొబైల్స్ వస్తున్నాయి. కాబట్టి దీని ద్వారా వితిన్ 10 minutesలో మీ యొక్క మొబైల్ని మీరు ఫుల్ ఛార్జ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. 0 to 80% అప్ టు 10 minutes, అప్ టు 30 minutesలో మోర్ దెన్ మీకు ఎన్ఎఫ్గా మీ 100% మీ యొక్క మొబైల్లో ఛార్జింగ్ ఫుల్ అయితే కావడం జరుగుతుందన్నమాట. ఇకపోతే మనము మన యొక్క ఛార్జింగ్ స్పీడ్ని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీ యొక్క మొబైల్లో మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ వన్ సెట్టింగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క మొబైల్లో మనకు లొకేషన్ పేరుతో ఒక సెట్టింగ్ కంపల్సరీగా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఈ లొకేషన్ సెట్టింగ్లోకి అయితే వెళ్ళండి. ఇది ఏం చేస్తుందంటే మనకు ఎనీ టైం ఆన్లో ఉంటుంది అనమాట లొకేషన్. అలాంటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏమవుతుందంటే మనం ఎంత ఛార్జింగ్ పెట్టినా సరే మనకు స్పీడ్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. బ్యాక్గ్రౌండ్లో ప్రతి ఒక్క యాప్స్ మనకు లొకేషన్ సర్వీస్ని తీసుకుంటూ ఉంటాయి. కాబట్టి మనకు ఆటోమేటిక్గా మనం ఎంత ఛార్జ్ చేసినా సరే మనకు చాలా స్లోగా ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది అనమాట. అలాంటప్పుడు ఈ లొకేషన్ సర్వీస్ని మ్యాక్సిమం మీరు ఛార్జింగ్ చేసే టైంలో మాత్రం కంపల్సరీగా ఆఫ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది ఫస్ట్ వన్ సెట్టింగ్. ఇలా చేసుకున్న తర్వాత మీరు చేసుకోవాల్సిన సెకండ్ వన్ సెట్టింగ్ ఏంటంటే, మీ యొక్క మొబైల్లో మీరు డెవలపర్ ఆప్షన్ని ఎనేబుల్ అయితే చేసుకోండి. మీరు ఎక్కడి నుంచి ఎనేబుల్ చేస్తారంటే సింపుల్గా మీరు అబౌట్ డివైస్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో మీకు ఆండ్రాయిడ్ వర్షన్ పేరుతో కావచ్చు, వర్షన్ పేరుతో మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. 7 times ట్యాప్ అనేది చేయండి. మీకు దీంట్లో మీకు ఆల్రెడీ ఒక డెవలపర్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. ఈ డెవలపర్ ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే సింపుల్గా మీకు అడిషనల్ సెట్టింగ్లో అయితే ఉంటుంది అనమాట. దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ చేసండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు డెవలపర్ ఆప్షన్ పేరుతో ఈ సెట్టింగ్ మనకు కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా మీరు ఇక్కడ నుంచి ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు చేసుకోవాల్సిన ఒకే ఒక సెట్టింగ్ ఏంటంటే, మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసండి. ఇక్కడ చూసుకోవచ్చు ఇందులో మనకు చాలా రకాల రన్నింగ్ సర్వీసెస్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. వాటిని మనం ఆఫ్ చేస్తే సరిపోతుంది అనమాట. అది కూడా ఒకే ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది. మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేయండి. దాని పేరు వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ ఆప్షన్. ఇక్కడ చూసుకోవచ్చు నార్మల్గా ఈ స్టాండర్డ్ లో ఉంటుంది అనమాట. స్టాండర్డ్ లో ఉన్నప్పుడు చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ లో మనకు ఎన్ని అప్లికేషన్స్ ఓపెన్ అయి ఉన్నాయి మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ లో మనకు తెలియకుండానే రన్ అవుతూ ఉంటాయి అనమాట. అలాంటప్పుడు ఇందులో మీరు ఏం చేస్తారంటే మనకు ఛార్జింగ్ చాలా స్లోగా ఎక్కుతుంది అనమాట బ్యాక్గ్రౌండ్ లో యాప్స్ రన్ అవుతున్నప్పుడు. అలాంటప్పుడు సింపుల్ గా ఇక్కడ నుంచి మీరు నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఇక్కడనే చేసుకోండి. క్లిక్ చేసుకుని ఒకసారి మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. దీంట్లో మీరు చేసుకోవాల్సిన సెకండ్ వన్ సెట్టింగ్ ఇలా మీరు చేసుకున్న తర్వాత ఇప్పుడు చేసుకోవాల్సిన థర్డ్ వన్ సెట్టింగ్ ఏంటంటే, నార్మల్గా ప్రతి ఒక్క మొబైల్లో ఈ ఆప్షన్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి. మీకు డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ పేరుతో ఇంకొక సెట్టింగ్ అయితే ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు మీరు సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే దీంట్లో మీకు నార్మల్ మోడ్ అయితే ఉంటుంది అనమాట. అలాంటప్పుడు బ్యాక్గ్రౌండ్లో మనకు నార్మల్ మోడ్లో ఉన్నప్పుడు చాలా అంటే చాలా స్లోగా ఛార్జ్ ఎక్కుతుంది అనమాట. మన యొక్క మొబైల్కి రకరకాల నోటిఫికేషన్ రావడం, కాల్స్ రావడం, అలాంటప్పుడు మన యొక్క స్క్రీన్ ఆటోమేటిక్గా వెలిగిపోతూ ఉంటుంది అనమాట. ఆ టైంలో మనకి ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండానే టూ మచ్గా ఛార్జింగ్ కన్జ్యూమ్ అవుతుంది. కాబట్టి మనకు ఛార్జింగ్ చాలా స్లోగా ఎక్కుతుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా ఇక్కడ నుంచి మీరు మోర్ దెన్ ఎన్ఎఫ్గా మీరు డార్క్ మోడ్ అయితే కంపల్సరీగా యూజ్ అయితే చేసుకోండి. అలాంటప్పుడు ఇప్పుడు మీరు ఛార్జింగ్ పిన్ని ప్లగ్ ఇన్ చేయండి. మీకు నెక్స్ట్ లెవెల్లో స్పీడ్ ఎక్కడమే కాకుండా ఇంకా మనకు 2 సెట్టింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాంటప్పుడు ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఇప్పుడు కనిపించదు కాబట్టి నేను లైట్ మోడ్లోని అప్లై చేస్తాను. మీరు మాత్రం కంపల్సరీగా డార్క్ మోడ్లో పెట్టి మాత్రమే మొబైల్ని మీరు ఛార్జ్ అయితే చేయాల్సి ఉందన్నమాట. ఇలా మీరు ఈ 3 సెట్టింగ్ని చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క మొబైల్లో మనకు బ్యాటరీ సెట్టింగ్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే కంపల్సరీగా ఉంటుంది అనమాట. దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో మనకు ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు స్మార్ట్ ర్యాపిడ్ ఛార్జింగ్ పేరుతో దీంట్లోకి అయితే వెళ్ళండి. ఇది నార్మల్గా డిఫాల్ట్గా ఆఫ్ అయి ఉంటుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇదే అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మోర్ దెన్ ఎన్ఎఫ్గా చాలా స్పీడ్గా ఛార్జింగ్ ఎక్కడానికి ఈ స్మార్ట్ ర్యాపిడ్ ఛార్జింగ్, దీన్ని ఫాస్ట్ ఛార్జింగ్ మోడ్ అంటారు. ఇది డిఫాల్ట్గా మనకు ఆఫ్ అయి ఉంటుంది అనమాట. సింపుల్ దీన్ని అనేబుల్ అయితే చేసుకోండి. అనేబుల్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు స్మార్ట్
ఛార్జింగ్ పేరుతో ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్ గా దీన్ని అనేబుల్ అయితే చేసుకోండి. డ్రాఫ్టర్ ఇప్పుడు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను ఏం చేయను, జస్ట్ నా యొక్క మొబైల్ కి నేను ఛార్జింగ్ పిన్ ని కనెక్ట్ అయితే చేస్తాను. కనెక్ట్ చేయగానే ఇప్పుడు చూసుకోవచ్చు మనకు ఎంత స్పీడ్ గా ఛార్జింగ్ ఎక్కుతుందంటే నేను నోటితో చెప్పడం కాదు, మీకు లైవ్ లో చూపిస్తాను. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఎంత స్పీడ్ గా ఛార్జ్ అవుతుందంటే మొబైల్ నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ప్రజెంట్ చూసుకోవచ్చు 86% ఉంది. మీరు టైమింగ్ కూడా చూసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ లెవెల్ లో మనకు స్పీడ్ అప్ పెరగడమే కాకుండా నెక్స్ట్ లెవెల్ లో మనకు విత్ ఇన్ 10 minutes లో మన యొక్క మొబైల్ మనకు ఫుల్ ఛార్జ్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. ఆ రేంజ్ లో ఈ సెట్టింగ్ అయితే మనకు అనేబుల్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు చూసుకోవచ్చు నార్మల్ గా కాదు, నెక్స్ట్ లెవెల్ లో మినిట్ కి మన యొక్క ఛార్జింగ్ 2 to 3% ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. ఈ రేంజ్ లో మీ యొక్క మొబైల్ యొక్క బ్యాటరీ ఛార్జింగ్ ని మీరు నెక్స్ట్ లెవెల్ లో మీరు ఈ విధంగా మీ యొక్క ఛార్జింగ్ స్పీడ్ ని ఇంక్రీజ్ చేసుకొని విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో మీ యొక్క బ్యాటరీని ఫుల్ ఛార్జ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.